ఈ విషయం పట్ల వాళ్ళ కొడుకు బాధపడుతూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ఇట్లా మా అమ్మని మా నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిన వెంటనే నేను హైకోర్టులో ఇది కూడా మీరు కూడా చూడాలి, హైకోర్టులో WP నెంబర్ 29770 ఆఫ్ 2025 హైకోర్టులో హిబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసా. ఇది ఎప్పుడు వేశాను? 29th డే ఆఫ్ అక్టోబర్ 2025 29వ తారీఖున పొద్దున్నే లంచ్ మోషన్ తీసుకొని నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన. ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భానికే ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసింది వీళ్ళ హస్బెండ్ మీద, మురళి మీద. సుధామాధురిని ఎందుకు అరెస్ట్ చేశారు? నేను DIC కోయ ప్రవీణ్ని అడుగుతున్నా, రాజంపేట CIని అడుగుతున్నా, సుధామాధురి మీద కేసు రిజిస్టర్ చేయాలా? బికాస్ ఈ ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా సుధామాధురి లేదు. ఎందుకు ఆవిడని అరెస్ట్ చేసి మీరు రాజంపేట దగ్గర నుంచి తీసుకొని మదనపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అంటే DIG కోయ ప్రవీణ్ మీ వెనకుంటే మీరు ఏమైనా చేసేస్తారు సార్? పోలీసు వ్యవస్థ మీ వెనుకుంటే మీరు ఎవరినైనా తీసుకెళ్ళిపోతారు సార్? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఎవరినైనా లోపలేసేస్తారు సార్? అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ ఇంకేం పనిచేయదు అనమాట, అధికార వ్యవస్థ పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు వేమన సతీష్ కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధిగా పనిచేస్తున్నాడు DIG కోయ ప్రవీణ్ కాబట్టి, కర్నూలు రేంజ్ DIG మీ ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా సరే ఎత్తుకొని వెళ్ళిపోయి లోపల పడేసి మదనపల్లి DSP ఆఫీస్లో ఒక వీడియో రికార్డ్ చేయించి పెట్టుకున్నారు ప్రివెంటివ్ మోడ్గా ఒక మదనపల్లి DSP ఆఫీసులో రికార్డ్ చేసుకొని ఈవిడ ఏ రోజైతే మీడియాకు వచ్చి బ్లాస్ట్ చేసి సార్ ఇదిగో ఈ విధంగా నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పిన సాయంత్రానికి ఈ వీడియో రిలీజ్ చేశారు. ఒక మహిళ అన్నా నీకు 7 కోట్లు ఇచ్చినాను, నా కోట్లు నాకు డబ్బులు ఇవ్వన్నా అంటే నువ్వు సీట్ ఇప్పించలేకపోతే డబ్బులు ఇచ్చేసేయి, లేదా కొంత డబ్బులు ఇవ్వు. అమ్మా నీకు కొంత డబ్బులు ఇచ్చినాను, కొంత డబ్బులు వదిలేసాయి, నేను కష్టాల్లో ఉన్నాను, తర్వాత కావాలంటే ఇస్తాను, లేదా నాకున్న ఆస్తులు ఏదో ఒక ఆస్తి రాసిస్ చేస్తాను, దయచేసి నువ్వు ఇది చేయొద్దమ్మా అని చెప్పు. కిడ్నాపులు చేయటం ఏంటండి? అనుచరుల దగ్గర నుంచి కేసులు కట్టడం ఏంటండి? హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేసిన మరుక్షణం ఆవిడని రిలీజ్ చేసి సాయంత్రానికి హైకోర్టులో సార్ మేము నోటీస్ ఇస్తున్నామని చెప్పేసి రిలీజ్ చేసి మళ్ళీ వాళ్ళ కొడుకు కూతురు ఎక్కడ మీడియాకి వెళ్తారని వాళ్ళ పోలీసుల చేత కొడుకు కూతురు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి అది కూడా నేను వీడియో చూపిస్తాను. మళ్ళీ కొడుకు కూతురు ఎక్కడ మీడియాలోకి వెళ్తారో, వాళ్ళు మీడియాలోకి వెళ్తే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందో అని మళ్ళీ ఆ కొడుకు కూతురు మీడియాలోకి వెళ్లకుండా పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ ఇంటికి పంపించి నేను బయటికి రావడం అవ్వదు సార్. మీరేమన్నా ఉంటే చెప్పండి, పర్లేదు. నాన్న బీగంది అక్కడ గేట్ ఇవ్వండి సార్. నాన్న వస్తున్నాను. నానా 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 చెప్పు నాన్న. హలో నువ్వేం టెన్షన్ పడగాకు. సార్ నోటీస్ ఇచ్చినాడు అంటే నోటీస్ తీసుకొని మేము ఇంటికి వస్తున్నాము. నువ్వు ఎక్కడికి పోవడం కానీ వాయిస్ మెసేజ్ వేయడం కానీ అదే మామూలు మీడియా ముందరికి పోయి వాయిస్ వేయడం కానీ ఎవరికన్నా చెప్పడం కానీ అట్లంతా ఏం చేయొద్దు. అంటే తీసుకొని ఇంటికి వచ్చాం. నాని వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసినారా? వచ్చినారు నాని అని ఏమన్నా ఫోన్ చేసినారు. ఇప్పుడు ఆడే విజయవాడలోనే ఉన్నాను నాన్న. నేను చెప్తాను వాడికి ఇంటికి రమ్మని. అయితే ఇంకా ఏంటండి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చెప్పినప్పుడు అప్పుడు రమ్మని చెప్పి సరే సరే. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మేము బాగున్నాంలే. వాళ్ళు వస్తున్నాము, బాగా జాగ్రత్తగా ఉన్నాము. వాడేం దిగులు పడకుండా. ఫోన్ చేసి నువ్వు కాలేజీకి వెళ్ళిపోరా అని చెప్పు. చెప్పాల్సి వచ్చిందమ్మా ఈ విధంగా మీ పాపకి? ఏమని బెదిరించారు? మీ బాబుని చంపేస్తాము, మీ ఆయన ఉద్యోగం తీసేస్తాము, మీ ఆయన చంపేస్తాము బెదిరించి మీ పాపకి ఫోన్ చేయించారు. ఫోన్ చేసి మీ పాపకి ఇలా చెప్పు, ఆ పాప లేకుంటే వీడియో ముందు పోద్దంట, మా ఉద్యోగాలు పోతాయి, నాకు 2 కొడుకులు, నాకు ప్రాబ్లం అవుద్ది మా అని భంగపడుకున్నారు, బెదిరించినారు సార్. అరే ఒక అమ్మాయి డబ్బులు ఇస్తే అరే పోలీస్ ఆఫీసర్లు మీ చేతిలో ఉన్నారని
తల్లిదండ్రులను కిడ్నాప్ చేసేయటం, పోలీసులతోటి అక్కడికి రాజంపేట తీసుకెళ్ళి రికార్డ్ చేసేయటం, ఇంటికేమో పిల్లల్ని పంపించటం, వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి పెట్టు. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు, ఇది కరెక్టా? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నిజంగా 28వ తారీఖు రాజంపేట సిఐ, మహిళా ట్రైనీ ఎస్ఐ, 4 కానిస్టేబుళ్ళు వాళ్ళ సెల్ లొకేషన్స్ మదనపల్లి డిఎస్పీ ఆఫీసులు ఎందుకు ఉన్నాయో మీరు విచారణ చేయండి, మీ ఇంటెలిజెన్స్ ద్వారా విచారణ చేయండి. డిఐజీ కోయా ప్రవీణ్ యొక్క ప్రోత్సాహంతో ఈ కేసు రిజిస్టర్ చేశారనేదో విచారణ చేయండి. వాళ్ళ అమ్మాయి ఇంటికి ఎందుకు పోలీసు వెళ్ళి మాట్లాడి వాళ్ళ చేత క్లారిఫికేషన్ తీసుకొని మీరు మీడియాకి వెళ్ళొద్దమ్మా, మీదిగో మీ అమ్మ మీ నాన్న సేఫ్గానే ఉన్నారని వీళ్ళ చేత పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టించి చెప్పించాల్సిన అవసరం వేమన సతీష్కి ఏమొచ్చిందో చెప్పండి. వీళ్ళు పోలీస్ కస్టడీలో పెట్టి డిఐజీ కోయా ప్రవీణ్ వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు బెదిరించాడో చెప్పండి. ఎందుకు వేమన సతీష్ వాళ్ళతో ఫోన్ చేసి నేను 50 లక్షలు ఇస్తాను, ఇప్పటికి వదిలేసేయండి, కొన్నాళ్ళ తర్వాత నేను మిగతా డబ్బులు ఇస్తాను, దయచేసి మీరు మీడియా రావద్దు అని చెప్పి ఎందుకు బతిమలాడాడో చెప్పండి. ఇవన్నీ దీనికి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం చెప్పండి సార్. నేనేదో ముఖం మీద మసిగుడ్డ కాల్చి ముఖం మీద వేయటంలా ఈ ప్రాథమికమైనటువంటి ఆరోపణలు మీరు వాళ్ళ మీద కేసు ఎవరైనా నా మీద ఎలిగేషన్ చేస్తే నా పిఏఎల్ని కంప్లైంట్ పెడతారా? నా పిఏఎల్ని కంప్లైంట్ పెడితే 10 సెక్షన్ల మీద కేసులు కడతారా? ఈ వ్యవస్థ, ఈ విధంగా కట్టే వ్యవస్థ మీకే సరిపోయిందేమో, మీ ప్రభుత్వానికే సరిపోయిందేమో. ఆడబిడ్డకి ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటూ వస్తాము, ఆడబిడ్డ కన్నీళ్ళు నా బిడ్డ కన్నీళ్ళు అని నారా లోకేష్ మాట్లాడతాడు. ఏం మీ అక్క కదా, మన అక్క లాంటి సమానురాలు కాదా ఈవిడ? నా తోబుట్టు నీ తోబుట్టు కాదయా? ఒక తోబుట్టుకి అన్యాయం జరిగితే కనీసం స్పందించరా మీరు? మళ్ళీ రాజకీయాలు, ఈవిడ ఆ పార్టీ నుంచి పోటీ చేసింది, ఆవిడ డబ్బులు ఇచ్చిందో లేదో చూడండి. ఆవిడ మీ నాన్న జైల్లో ఉంటే 53 రోజులు నిరాహార దీక్ష చేసిందో లేదో చూడండి. ఇంటింటికి వెళ్ళి మీ కార్యక్రమాలను ప్రచారం చేసిందో లేదో చూడండి. తెలుగుదేశం పార్టీలో ఎంతో చక్కగా ఎన్ని సంవత్సరాలు పనిచేసిందో చూడండి. లోకల్ నాయకులను విచారించండి. ఆవిడ తప్పైతే ఆవిడకి ఉరిశిక్ష చేయండి, నిజమైతే ఆవిడకి న్యాయం చేయండి. దాన్ని అడగటం కూడా రాజకీయాలంటే ఎట్లా అండి? అధికారికంగా తెలుగుదేశం పార్టీ మీ అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుందా? ఈరోజు నేను డైరెక్ట్గా ఈ విషయంలోకి రావడానికి కారణం మీ తెలుగుదేశం అధికార ప్రతినిధులు నా మీద టార్గెట్ చేస్తూ నన్ను ఈ కేసులో ఏదో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు శ్రవణ్ కుమార్ అని మీ తెలుగుదేశం అధికారికంగా అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుంది కాబట్టి నేను ఈరోజు రావాల్సి వచ్చింది మీడియాకి. ఇంకా వాస్తవాలు బయట పెడితే మీ బట్టలు ఊడిపోతే గుర్తుపెట్టుకోండి. నా దగ్గరకు వచ్చే సమస్యలన్నింటినీ ప్రతిదాన్ని నేను ముందుకు తీసుకురాను. ఎందుకంటే ఎందుకు మూలిగే నక్క మీద తాలికే వేయటం, ఇప్పటికే ఏడిస్తున్నారు, ఆ రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది, బాబు కొడుకులిద్దరు ఏడిస్తున్నారు, ఎందుకు వాళ్ళు అనవసరంగా ప్రతి సమస్యను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అనవసరంగా. ఈవిడ సమస్యలో నిజాయితీ ఉంది కాబట్టి నేను ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఆవిడ సమస్యను ప్రశ్నించాల్సి వచ్చింది. ఏంటి, ఆవిడకి స్థాయి లేదా? ఆవిడకి అవకాశం లేదా? వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు తీసుకోకపోతే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ఎందుకు వాళ్ళ దగ్గర ఈ విధంగా రిపోర్ట్ చేస్తాడు? ఎందుకు ఈరోజు వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆవిడని టార్గెట్ చేసి వాళ్ళ నాన్న చేత వాళ్ళిద్దరి చేత వీడియో రికార్డ్ చేయిస్తారు? ఏంటి, తెలుగుదేశం అధికార ప్రతినిధుల చేత మమ్మల్ని టార్గెట్ చేయిస్తారా మీ అధికారిక మీడియాలో? చూద్దాం రండి. మరి ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అయింది. మరి తెలుగుదేశం పార్టీ నిజంగా ఆవిడకి న్యాయం చేస్తుందో లేకపోతే ఈ 4 సంవత్సరాలు మీ ప్రభుత్వాన్ని బట్టలిప్పాలో మీరే డిసైడ్ చేసుకోండి.